హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆదోని అబ్బాయి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి 3వ సోమవారం, శ్రావణ మాసంలో వచ్చే 3వ సోమవారం వీడియో అనమాట. మేమైతే ఈ నాగుల చవితి పండుగను పాలు పోస్తామని చెప్తాము. మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. సోమవారం ఉదయాన్నే లేచి అన్ని పిండి వంటలు తయారు చేసి పొలంకి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము అక్కడే పాలు పోసేది మా పొలంలో ఉంది. ఆ పుట్టకి ఈ విధంగా అయితే మట్టితో నాగపాములు చేసి దానికైతే పూజించి పాలైతే పోస్తామన్నమాట. ఈ పండక్కి మా ఇంట్లోనైతే పాయసము, అన్నం, సాంబారు, వంకాయ, పిండి వంటల్లో పువ్వుల లడ్డు, పుల్ల లడ్డు, బుడ్డల లడ్డు అయితే చేస్తారనమాట. ఇంకా ఇదొక ట్రిప్, మంచి ట్రిప్ లాగా ఉంటుంది మాకి. బాబాయ్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. అక్కడ వచ్చేసి మా బాబాయ్ అచ్చం నాగుపాములు రియల్ లాగే ఉన్నాయి కదా, మట్టితో చేస్తారనమాట. ఆ విధంగా అప్పటికప్పుడే హ్యాండ్ మేడ్ అనమాట. ఇంకా వాటికి బొట్లు పెట్టేసి ఇంట్లో పూజించుకునే శివుణ్ణి పైన నాగా ఉంటారు కదా, దాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా అయితే పెడతాం అనమాట. అక్కడ పెట్టి అంత అలంకరణ చేసి మనం ఇంట్లో నుంచి తీసుకువచ్చిన నైవేద్యాన్ని అంతా పెట్టి పూజ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ మేము పూజ చేస్తుంటే మా నాన్న కౌలుదారుతో అయితే మాట్లాడుతున్నారు పొలం ఎలా ఉందనేసి. ఇంకా అంతా పూజ చేసిన తర్వాత ఈ విధంగా కొబ్బరి టెంకాయ ఉంటుంది కదా, కొబ్బరి చిప్పల్లో బెల్లం పెట్టుకొని ఆవు పాలు వేసుకొని ఈ విధంగా అయితే పుట్టలోకి తర్వాత ఈ మనం చేసి పెట్టుకున్న నాగపాముల పైన అయితే ఈ విధంగా అయితే పాలు పోస్తాం అనమాట. ఇంటిల్లి పాది పోస్తాము. ఇక్కడ మా ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఉంది, బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా 2 ఫ్యామిలీలు మిస్. ఇంకొక బాబాయ్ అయితే కొంచెం నిదానంగా వచ్చారు. ఇంకా అందరు లైన్, అమ్మ, పిన్ని, అక్క, నేను, నాన్న అందరు లైన్ 1 by 1 వేసామన్నమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అమ్మవారు శ్రీ 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 శాసవాల చిన్నమ్మ తల్లి గణమద్దలేటి స్వామి వారి చెల్లెలు అనమాట. ఇక్కడ వెలిసారు. ఇక్కడ కూడా పూజ చేసి నైవేద్యం అన్నీ పెట్టి బొట్లు అవన్నీ అలంకరించి పువ్వులు ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఇక్కడ కూడా పూజ చేసామన్నమాట. ఇంకా అమ్మ, పిన్ని వాళ్ళైతే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కూడా పాలు పోసి ఇంకా ముందుకైతే సాగామన్నమాట. ఇంకా మనం తీసుకువచ్చిన ఫుడ్ని మొత్తం అందరూ చెట్టు కింద కూర్చొని, ఇంకా మా పొలంలో అయితే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఇంకా అందరూ కలిసి కూర్చొని ఈ విధంగా అయితే భోజనాలన్నీ చేసామన్నమాట. ఇంకా భోజనం చేసిన తర్వాత పొలం అంతా తిరుగుతూ అక్కడ ఉండే కూరగాయలను కూడా తెంపుకొని ఇంటికైతే వెళ్ళేసాం అనమాట. ఇక్కడ రీసెంట్ గా మా బావిలో అయితే ఒక బావిని అయితే తవ్వించారు. ఇంకా మొన్న వర్షం రావటంతో వాటర్ అనేది పెద్దగా హెవీగా వచ్చేసింది. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ మొత్తం నిండి బయటికి వస్తున్నాయంట. ఇంకా బావిని చూసేసి మన ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఆ రోజు సోమవారం రక్షాబంధన్ కావడంతో మా అక్క వాళ్ళు కూడా నాకైతే రాఖీ కట్టారు. చాలా హ్యాపీగా ఇంకా వాళ్ళతో కూడా రక్షాబంధన్ చేయించుకొని వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చేసి ఇంకా ఆ రోజు అయితే డే అయిపోయింది అనమాట. సో ఇదండి వాటి మన చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.